అందరు బాగున్నారా? మేము అందరం బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాము. నా వీడియోలు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. చిన్న కథ చెబుతా వినండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఒక ఊరిలో ఒక రాజుకి ఒక కూతురు ఒక కొడుకు ఉండంట. వాళ్ళు బాగా చూసుకోవాలంట కూతుర్ని. చెల్లెల్ని ఆయన బాగా చూసుకున్నాంట రాజు. చూసుకొని బాగా గారాబంగా చెల్లెలకి చూసుకుంటా బాగా సొమ్ములు చేపించి అట్టా అమ్మాయికి వయసు వచ్చినాక పెళ్లి చేసాడంట. పెళ్లి చేసి బాగా అత్తగారింటికి బాగా పంపించాడంట. పంపించిన తర్వాత అతను మళ్ళీ అన్నయ్యకి పెళ్ళి అయిందంట. అన్నయ్యకి పెళ్ళి అయితే అప్పుడు ఏం చేసేదంటే ఆమెకి 2 పిల్లలు అయ్యారంట. చెల్లెలు అన్నయ్య ఇంటి దగ్గరికి వచ్చిందంట. వస్తే ఆమె ఏమందంటే, వదిన ఏందమ్మా యాడికి వచ్చారంటే, ఇక్కడికే వచ్చాము అన్నయ్యని చూద్దామని అందంట. మీ అన్నయ్య లేడు, ఊరికి వెళ్ళాడు అంటే, అన్నయ్య వచ్చి తాక ఉంటానంటే, లేదమ్మా అన్నయ్య ఎప్పుడు వస్తాడో ఏమంటే, పిల్లలకి ఆకలిగా ఉంది వదినమ్మా అన్నం పెట్టండి, పిల్లి పొయ్యి గడ్డలు ఎత్తుకొని పోయిందమ్మా అనంట. పిల్లలుండి పొయ్యి గడ్డలు ఏందమ్మా పిల్లి ఎత్తుకొని పోవటం అని అంటే, పొయ్యి గడ్డలు ఎత్తుకొని పోయిందమ్మా అంటే, సరేలే మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోతుందంట. ఆ ఇంటి పక్క వాళ్ళు ఎవరో చూసి అన్నం పెట్టారంట పిల్లలకి. పెడితేను వాళ్ళకి నీకేం సంబంధం ఉంది అని మీరు ఎట్టాటోళ్ళు అని గొడవ చేసిందంట చెల్లెలు. గొడవ చేసి వాళ్ళకి నీకు 2 రోజుల నుంచి సంబంధం ఉందా, నీకు అన్నం పెట్టిర్రు అని అంటే, సరేలేని ఇంకా అంత వెళ్ళిపోయిందంట. ఆ విషయం భర్తగా తెలిసి, నీకు మీ ఊరు వాళ్ళకి ఏం సంబంధం ఉందో, మీ వదినమ్మ ఎందుకంటది నిన్ను అని పిల్లల్ని ఆమెను వదిలేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే సరేలేని వాళ్ళ అత్త మామ ఇంట్లోకి రానిలేంట. అక్కడ ఏదో చిన్న గుడి చేసుకొని పొలంలో ఒక ఆయన పని చేస్తుంటే, అమ్మ ఇక్కడ ఉందురా, నేను నా బిడ్డలాగా చూసుకుంటా ఈ పొలంలో ఉండు అని అంట. అంటే సరే ఇంకా అన్నయ్య ఎక్కడికో ఊరికి వెళ్ళి వచ్చిండండి. ఈ జరిగిన విషయం అంతా తెలిసిందంట. మీ చెల్లెలు వేస్తే ఎట్టు గొడవ చేసింది. అయ్యో నా చెల్లెలు వచ్చిందా, ఇటు చేసిందా, ఎందుకు అటు చేసినావు నువ్వు అని భార్యని అడిగితే, 2 బిడ్డలు తీసుకొని వచ్చింది, నేను ఆడ వండి పెట్టాను, వాళ్ళకే సరిపోతాయి అని భర్త మీద గొడవ పెట్టుకుందంట. అని మళ్ళీ మీ చెల్లెలు అట్టాడిది ఇట్టాడిది అని చెప్పిందంట. మా చెల్లెల మీద పడ్డ నింది ఎలా తొలగించాలనా అని ఆలోచిస్తా దిగులు పడతా ఉండంట. ఇంకప్పుడు ఊర్లో గుడి కడతారంట. గుడి కడుతుండలకి ఆ గుడి ఏం చేశారంటే, బాగా కట్టి పూర్తయిన తర్వాత అందరూ ఆడపిల్లలు పిలిచారంట. మీ చెల్లెల్ని పిలిస్తే నేను ఒప్పుకోను అన్నదంటేమో. సరేలే మా చెల్లెల్ని ఎందుకు పిలుస్తా, పిలవనులే అని అంతలో దిగులు పడతా ఉండంట. గుడి ముందర గది స్తంభాలు నిలబెడతారు కదా, అప్పుడు రోజుల్లో అయినా ఇప్పుడైనా గది స్తంభాలు నిలబెడతారు. అప్పుడు రోజుల్లో ట్రాక్టర్లో ఏం పనిముట్లు లేక అందరు మనుషులే నిలబెట్టాలంట. తాళ్ళు వేసి 4 ఊర్లు జనం వచ్చి అన్నీ తాళ్ళు వేసి లేపుతుంటే లేవలేదంట. లేవకుంటే సరేలే లేవలేదు ఎందుకు స్వామి అని అంటే, అంతలో ఒక ఆమె పొంట్లోకి వచ్చి, నేను పలానా దిక్కల పొలంలో ఆమె ఉన్నది, ఆమె వచ్చి లేపితే నేను లేస్తాను అన్నదంట. ఎవరు ఆమె అంటే, ఆ పొలం పోయి చూస్తే వీళ్ళ చెల్లెలంట. ఆ చెల్లెలు వచ్చి అబ్బాయి దగ్గర స్నానం చేసి దండం పెట్టుకొని, అన్నయ్య ఇలా జరిగిందంటే, సరే చెల్లమ్మ నాకు తెలిసింది, నువ్వు సత్యమైన దానివైతే గదిస్తామ్మ లేకు, ఊరు మొత్తం నేను నమ్ముతారు, నా చెల్లెలు ఏం తప్పు చేయలేదని నాకు తెలుసు, అయితే నేను జనాన్ని నోరేం మూపిలేను అని చెప్పాను. సరే అన్నయ్య అని అన్నయ్య కాళ్ళకి దండం పెట్టుకొని పోయి, నేనే తప్పు చేయలేదు స్వామి, నా మీద నిందలు పడ్డాయి, నేను తప్పు కానీ చేసి ఉంటే నువ్వు ఇక్కడే ఆగిపో, నేను తప్పు చేయకుంటే లేచిపోమ్మని చెయ్యి పెట్టిందంట. ఒక్క చెయ్యి పెట్టేలకి గది స్తంభం లేచి చక్కగా నిలబడదంట. నిలబడేలకి అయ్యో అమ్మాయి మంచిది అయితే ఇట్ట అన్నమే పతివర్తని, మన తప్పు క్షమించుకోవాలని అందరు వచ్చి, తల్లి మా తప్పు క్షమించమ్మా, మీ వదిన మాటలేని మేము కూడా అన్నాము,
అంటే అప్పుడు వదిన వచ్చి అమ్మ నేను కావాలని చేసినాను, నువ్వెంత మంచిదాని అని నాకు తెలియదు, ఇప్పటి నుంచి నిన్ను బాగా చూసుకుంటాను అంటే, నన్నే కాదు వదిన ఎవరినైనా అట్టే చూసుకోవాలి, మీ అన్నం కోసం మీ బట్టల కోసం రారు, తోడబుట్టిన అన్నదమ్ముల కోసం వస్తాము, నువ్వైనా మీ అన్నదమ్ముల కాడికి వెళ్తావు కదా, ఎందుకు నాకు ఇంత శిక్ష చేసినావు, అది గది స్తంభం ఎత్తుకుంటే నా నింది అట్టే ఉండేది కదా, ఇన్ని రోజులకి గది స్తంభం ఎత్తేలకు నా నింద పోయింది, అందరికీ అవకాశం రాదు కదా అట్టాటి నిందలేసి అవమానించబాకు వదినమ్మ, నువ్వు ఒక ఇంటి ఆడపిల్లవి అంటే, సరేనమ్మా నాకు అర్థమైంది, నేను ఇన్ని రోజులు అట్ట ఆలోచించలేదు, మీరు వస్తే అంత ఖర్చు అవుతుందేమో, మీకు వండి పెట్టాలా చెయ్యాలా అని ఆలోచించినానంటే, నువ్వేం వండి పెట్టొద్దునమ్మా, మంచి నీళ్ళు ఇచ్చి బాగున్నారా అంటే చాలు, మాకు అదే సంతోషం అంటే, ఇప్పటి నుంచి అట్టే చేస్తానమ్మా, నన్ను క్షమించమ్మా అంటే, ఊర్లో అందరూ కూడా అట్టే ఉండి మంచిది పాప మా అమ్మ ఎందుకు అట్ట చేసినాము, అట్టపోయి కొన్ని రోజులకు వాళ్ళ భర్తకు కూడా తెలిసిందంట, అయ్యో నా భార్యను వదిలిపెట్టేస్తుంది, నా బిడ్డలను వదిలిపెట్టేస్తుంది, తీసుకెళ్ళి బాగా జాగ్రత్తగా చాక్కుంటానని అప్పుడు వాళ్ళ భర్త వచ్చి వాళ్ళ బావమరిదికి క్షమాపణ చెప్పి వాళ్ళ అమ్మ నాయన ఒప్పించి తీసుకెళ్ళి శుద్ధంగా చాక్కోమంట. సరే మరి ఉంటా, బాయ్, అందరికీ దేవుడు చల్లగా చూడాలని చేస్తున్నాం.